హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు వెంకటేశ్వర స్వామి దీపారాధనకి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ చూసారు కదండి. ఇప్పుడైతే ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. నెక్స్ట్ ఇప్పుడు దీపారాధన చేసేయడమేనండి. అందరూ రెడీ అయిపోయాం కూడా. ప్రసాదాలన్నీ, కొబ్బరికాయలు, పువ్వులు మొత్తం అన్నీ ఇలా దేవుడి గదిలో పెట్టేశామండి. ఇప్పుడైతే ఇంకా వెంకటేశ్వర స్వామిది దీపారాధన చేయడమేనండి. ఫస్ట్ ముందుగా నార్మల్లో ఎప్పుడు చేసుకునే దీపారాధన ఉంటుంది కదండి, అదైతే నార్మల్గా చేసేస్తారనమాట. చేసేసిన తర్వాత వినాయకుడికి పూజ చేస్తున్నారు. పసుపు వినాయకుడిని చేసి పూజ చేసిన తర్వాత అప్పుడు వెంకటేశ్వర స్వామి దీపారాధన అనేది చేస్తారండి. సారీ అండి. చిన్నది పెట్టాను కాబట్టి నేను యూట్యూబ్ పెట్టేసాను. నమో నమస్తే నమో నమస్తే నమో సంతానం పెట్టి కొబ్బరిగా కొడతాం కదా. ఏం క్లిప్లు నిప్పాలేదు కావాలి. ఇలా మా డాడీ వెంకటేశ్వర స్వామి దీపారాధన అయితే చేసేసారండి. చేసేసిన తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ ఒక ఆకు వేసి ప్రసాదాలన్నీ పెట్టేస్తున్నారనమాట. శరాన్నం, బూరెలు, గారెలు, పానకం, చలివిడి, వడపప్పు అనమాట అండి. ఇవన్నీ పెట్టేస్తున్నారు. పెట్టేసిన తర్వాత దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకుని వస్తారనమాట. సారీ, ఎత్తుగా వస్తుంది కదా. అది లోపలికి ఇలా నొక్కుచండమ్మా కొంచెం పక్కకి. ఇలా వెంకటేశ్వర స్వామి దీపారాధన మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలా కూర్చోపెట్టి బట్టలు ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే మాకు ఈ టైంలో కూడా బట్టలు అనేది పెడతారండి. ఫస్ట్ మా నాన్నమ్మ వాళ్ళు పెట్టారు, తర్వాత మా అత్త వాళ్ళు, ఇప్పుడు మా మావయ్య గారు, అత్తయ్య గారు కూడా బట్టలు అవన్నీ పెట్టేశారనమాట అండి. ఇక్కడతో వెంకటేశ్వర స్వామి దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మేము సలిమార్కి వెళ్తామండి. ఊర్లో ఉన్న గుళ్ళ అనేది చలివిడి పానకాలు పోసుకుంటామండి. ఆ వీడియో అనేది నేను నెక్స్ట్ పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.